నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సినిమా హీరో అయితే ప్రత్యేకంగా కొమ్ములుంటాయా? వారికి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలా? తప్పులు చేసి జైలుకు వెళ్తే అక్కడ కూడా రాజయోగం అవసరమా? కన్నడ నటుడు దర్శన్కు సంబంధించిన రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు కాస్త ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అభిమానినే హత్య చేసి జైలుకు వెళ్లిన కన్నడ హీరో దర్శన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసింది. అసలు దర్శన్ విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది? అసలు హీరో దర్శన్ చేసిన తప్పేంటి? విఐపీలకు జైల్లో 5 స్టార్ ట్రీట్మెంట్ ఇచ్చే అధికారులపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ జేబీ హార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ దర్శన్కు 2024 డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కర్ణాటక ఎటువంటి ఆలోచన లేకుండా యాంత్రికంగా ఈ నిర్ణయం తీసుకున్నదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తన అధికారాన్ని సరిగ్గా వినియోగించుకోలేదని సుప్రీంకోర్టు విమర్శించింది. ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు, నేరం తీవ్రత, సాక్ష్యాలను నిందితులు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు సరికాదని తేల్చింది. దర్శన్తో పాటు సహా నిందితురాలు పవిత్ర గౌడపై కూడా ఆధారాలు బలంగా ఉన్నాయని, కర్ణాటక ప్రభుత్వం అందించిన ఫోరెన్సిక్ నివేదికల్లో వారే నిందితులు అనడానికి ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఆదేశాలు ఇస్తూ జైలు వ్యవస్థపై అక్కడి అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించింది. జైల్లో నిందితులకు వీఐపీ ట్రీట్మెంట్, 5 స్టార్ సౌకర్యాలు, ప్రత్యేక హోదా ఇవ్వడం గురించి తమకు తెలిస్తే మొదటి చర్యగా జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తాం అని జస్టిస్ పార్దివాలా హెచ్చరించారు. గతంలో దర్శన్ బెంగళూరు జైల్లో కాఫీ, సిగరెట్తో ప్రత్యేక వెయిటింగ్ జోన్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, జైలు వ్యవస్థలో వీఐపీ ట్రీట్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. జైల్లో ఎవరికి ప్రత్యేక సౌకర్యాలు ఉండవని, విలాసవంతమైన జీవనశైలి అనుమతించబడదని కోర్టు తెలిపింది. అసలు హీరో దర్శన్ ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నారు? 33 ఏళ్ల ఫార్మసీ ఉద్యోగి రేణుకాస్వామి దర్శన్ సహచరి పవిత్ర గౌడకు అభ్యంతరకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో దర్శన్, అతని స్నేహితురాలు రేణుకాస్వామి చిత్రదుర్గ నుండి కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఓ షెడ్లో 3 రోజుల పాటు హింసించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు దర్శన్ అలాగే పవిత్ర గౌడకు ప్రత్యక్ష సంబంధం ఉందని తేల్చారు. అయితే హైకోర్టు ఈ ఆధారాలను సరిగ్గా పరిగణించకుండా మినీ ట్రయల్ లాంటి విధానంతో బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. తీర్పు సమయంలో ఎవరైనా, ఎంత పెద్ద నటుడైనా లేదా సాధారణ వ్యక్తైనా చట్టం ముందు సమానమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కేసుల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో హైకోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని, ఆధారాలను తేలిగ్గా తీసుకోవడం వల్ల బాధిత కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. రేణుకాస్వామి తండ్రి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఈ నిర్ణయం తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చిందని, ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం ముందు తప్పించుకోలేరని ఈ తీర్పు చాటిందని అన్నారు. తీర్పు జైలు వ్యవస్థలో వీఐపీ ట్రీట్మెంట్కు, తప్పుడు బెయిల్ నిర్ణయాలకు చెక్ పెడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్శన్ను, పవిత్ర గౌడను వెంటనే అరెస్ట్ చేశారు.
ఈ కేసులో దర్శన్ అరెస్టు వ్యవహారం ఒక వ్యవహారం అయితే జైల్లో అతడికి అందిన వీఐపీ ట్రీట్మెంట్ మరో అంశం. డబ్బులు పలుకుబడి ఉంటే తప్పు చేసి జైలుకు వెళ్లినా రాజభోగం అనుభవించవచ్చు అనే అర్థాన్ని ఇస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి చూసినప్పుడు డబ్బున్నవారు నేరాలు చేసి ఒకవేళ ఆ నేరం రుజువైతే డబ్బుతో జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అనుభవించవచ్చు అనే భావనలోకి వెళ్తారని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు మన జైళ్లలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. దర్శన్ వీడియో బయటకు రావడం వల్ల అది తెలిసిందని అంటున్నారు. అందుకే దేశవ్యాప్తంగా జైలు వ్యవస్థ పనితీరు, వీఐపీ ట్రీట్మెంట్ పై కఠిన నిఘా పెట్టాలని అంటున్నారు. సుప్రీంకోర్టు హెచ్చరిక ద్వారా జైలు అధికారులు, సిబ్బంది నిందితులకు సమానంగా వ్యవహరించాలని, ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రముఖుల కేసుల్లో జైలు నిర్వహణ, బెయిల్ నిర్ణయాలపై గట్టి ప్రభావం చూపనుంది. సమాన న్యాయం అనే సూత్రాన్ని ఈ తీర్పు మరోసారి బలపరిచింది.